ఆఫ్టర్ కంప్లీటింగ్ ద గొర్రె పురాణం ఫుల్ మూవీ భయ్య, లోపలేం లేదు డొల్లా. అది ఇంకా కంప్లీట్లీ విషయం చెప్పినట్లయితే మూవీ అనేది అంత బాగా ఎంటర్టైన్ చేయలేకపోయింది. అండ్ కంప్లీట్లీ సుహాస్ గారు యాక్టింగ్ ఏదైతే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి వాటిలో మాత్రం పీక్ లెవెల్ అయితే యాక్టింగ్ ఇచ్చారు. అండ్ మనకి సుహాస్ గారు ఆ ఫేస్ కట్కి, అతని ఐడియాలజీకి అండ్ అతని మ్యానరిజంకి మనం చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకో ఈ మధ్య తెలుగు ఆడియన్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అయిపోతున్నారు. ప్రీవియస్గా చూసుకున్నట్లయితే కలర్ ఫోటో కానివ్వండి, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కానివ్వండి, ఈ రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మూవీస్ కానివ్వండి, అండ్ ప్రసన్నవదనం మూవీలో కానివ్వండి, బాగా అతని క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అవుతున్నారు. సో ప్రసాద్ గారికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇదైతే ఆడియన్స్ అనేది చాలా బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సో ఇంక నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే మనకి గొర్రెని తీసుకొచ్చి కాన్సెప్ట్ అనుకున్నారో, సో అదంతా మనకి ట్రైలర్ కట్లోని చాలా డీటెయిల్గా అయితే స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. సేమ్ స్టోరీ అయితే మనం ఆన్ స్క్రీన్ మీద చూస్తాం. బట్ ఇక్కడ నేను అప్పుడు ట్రైలర్ కట్లో ఒకటైతే చెప్పడం జరిగింది, ఏదైతే స్క్రీన్ ప్లే ఉంటుందో దాన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిలింగ్గా అండ్ మనకి ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ తీస్తే మాత్రం స్క్రీన్ మూవీ అనేది చాలా మంచి సక్సెస్ అందుకుంటుంది. బట్ ఆ విషయంలో డైరెక్టర్ అయితే ఫెయిల్ అయిపోయారు. అండ్ కంప్లీట్లీ ఏంటంటే మనకి స్క్రీన్ ప్లే అనేది చాలా స్లో భయ్య, చాలా స్లో అంటే కంప్లీట్లీ దానికోసం వెయిట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. మనమైతే ఇంకెప్పుడు వస్తుందా సీన్, ఎప్పుడు వస్తుందా అని చెప్పి. సో ఇంకా కంప్లీట్లీ ఏంటంటే మూవీ అనేది ఎంగేజింగ్ అయితే అంతగా ఉండదు భయ్య. ఇంకా చూసుకున్నట్లయితే సుహాస్ గారి యాక్టింగ్ అయితే కొన్ని లెవెల్స్లో అయితే ఓకే, బట్ ఎమోషనల్స్లో మాత్రం సుహాస్ గారు అయితే చాలా బాగా అట్రాక్ట్ చేశారు ఆడియన్స్ని మాత్రం. ఇంకా గొర్రె అంటారా, కథ అంటారా, హిందూస్ ముస్లిమ్స్ వీళ్ళ పంచాయతీ ఏంది, అసలు ఈ గొర్రె కాన్సెప్ట్ ఏంది, గొర్రెకుండే కథ ఏంది, సుహాస్ గారు అసలు ఎవరు, జైల్లో ఎందుకున్నాడు అండ్ జైలుకి ఎందుకు వచ్చాడు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, ఇవన్నీ చూడాలంటే ఆన్ స్క్రీన్స్ మీద చూడాల్సిన అవసరం లేదు, మూవీ తర్వాత కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే మూవీ అనేది అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండడం అయితే లేదు. సో ఈ మూవీని వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చా ఏమన్నా అంటే కంప్లీట్లీ నేనైతే వీకెండ్ ప్లానింగ్ ఇప్పుడు ఏమనుకో వద్దు అనుకున్నాను. ఎందుకంటే మనకి 27న దేవరా మూవీ రిలీజ్ అయితే ఉంది. ప్లాన్స్ అయితే ఇదైతే నేనైతే సజెస్ట్ చేయను. జస్ట్ మన ఆడియన్స్కి రివ్యూ విషయానికి వచ్చినట్టయితే ఈ మూవీ అనేది నాకైతే చాలా యావరేజ్ అయితే అనిపించింది. యావరేజ్ అంటున్నావు భయ్య, ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయొచ్చు అంటే వర్తబుల్ కాదని అంటాను. సో ఈ మూవీస్ అనేది మనం స్కిప్ చేసేవచ్చు ఈ వీకెండ్ అయితే. సో కంప్లీట్ రివ్యూ అయితే మేము వాచ్ చేశారు కాబట్టి కంప్లీట్గా ఈ రివ్యూ మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చాలా మంది మూవీని అనేది వాచ్ చేశారు, ఎందుకంటే సుహాస్ గారి మూవీ అనేది చాలా మంది ఆన్ స్క్రీన్స్ మీద వాచ్ చేయడానికి ప్రెసెంట్ డేస్లో ఇష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు మూవీ చూసిన తర్వాత ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోకి లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీ ట్యాప్ చేసుకుని వెళ్ళండి.